హాయ్ అండి. ఇప్పుడైతే నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం. అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుని నీళ్లు మరగనిద్దాం. ఇప్పుడైతే ఈ రోట్లో బియ్యాన్ని దంచేసి వరిపిండి తీసిందండి మా పెద్ద మనవరాలు. చూసారా ఎంత కష్టపడుతుందో. ఆ రోట్లో బియ్యాన్ని దంచేసి వరిపిండి రెడీ చేసి ఒక గ్లాసుడు వరిపిండికి ఈ మరిగే వాటర్లో వేసి బాగా కలిపేస్తారు. చూసారండి ఎలా కలిపామో. అలాగా ముద్ద అవ్వకుండా ఉండవకుండా గిన్నె పట్టుకుని మరీ కలపాలి. చాలా బాగుంటుంది. ఈ స్వీట్ రెసిపీ ఏంటో మీకు చెప్పేస్తానుండండి. అలాగా ముద్ద కలిపేసిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు ఉంచేద్దాం. ఉక్కుపోతుంది. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి బెల్లం. అదేనండి స్వీట్ అంటే. బెల్లం వేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసి యాలకుల పొడిని కూడా వేసేసుకుని మరగనిద్దాం. ఇప్పుడైతే ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అలా ముద్ద కింద చేసేసుకుని జంతికల కొడకలో వేసేసుకుందాం. జంతికల కొడకే కాదండి, మనకి చేత్తో కూడా చేసేసుకోవచ్చు. అదేనండి బెల్లం తాలికలు. బెల్లం తాలికలు రెడీ చేసేస్తున్నామండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ ప్రతి శనివారం నైట్ మా నాన్నగారికి ఇష్టమని ఈ బెల్లం తాలికలే టిఫిన్ కింద చేసి పెట్టేదండి. చాలా బాగుంటాయి కదండి. అప్పుడైతే వాదాలు వేసుకుంటూ మరో తినేసేవాళ్ళం. ఈ చక్రాల గిద్దలు వేసేసుకుని అలా మూత పెట్టి తిప్పేసుకుని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూసారా అలా అలా చేయండి. చాలా సులువుగా కూడా ఉంటుంది. ఇలా చేసి చేతులతో చేసి పిండి చేసుకుని కన్నా అలా బాగుంది. ఇప్పుడైతే 2 స్పూన్లు వరిపిండి వేసుకుని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆ పిండి దంచడానికి మా పెద్ద మనవరాలు అయితే చాలా కష్టపడిందండి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికండి బెల్లం తాలికలు అంటే ఇష్టం? మాకైతే ఇప్పుడు పండగకి చేస్తున్న పిల్లలు తినట్లేదండి. మా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అది ఆరోగ్యం కూడా. బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా. ఐరన్ ఎముకలు గట్టిపట్టడానికి తోడ్పడుతుంది. అందరికీ తెలుసు అనుకోండి. తింటే చాలా మంచిది కూడా. చూసారా అలా ఉండలు లేకుండా కలిపేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ కొబ్బరికాయ. అసలు బెల్లం తాలికలు అంటేనే కొబ్బరి కూర ఉండాలి. మనం చేసే క్వాంటిటీకి ఒక చెక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం పాకం ఏమీ రానవసరం లేదు. అలా మరుగుతున్నప్పుడు ఒక చెక్క కూర తీసుకున్నది అందులో వేసేసుకుందాం. వేసేసుకుని ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికలన్నీ కూడా అందులో వేసేసుకుందాం. ఏమండో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టమండి బెల్లం తాలికలు అంటే. ఇప్పుడు కూడా ఇష్టంగా అడుగుతాడు. కానీ చేసి పెట్టడానికి నాకే ఒక్కొక్కసారి ఖాళీ ఉండదు. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. ఇప్పుడు తాలికలన్నీ వేసేసిన తర్వాత వరిపిండి కలిపి పెట్టుకున్నాను వాటర్ని కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. అలా చిక్కగా ఉడుకుతున్నప్పుడు చూడండి, కలిపేయకూడదండి, ఇరిగిపోతాయి. రెడీ అయిపోయినాయి మన బెల్లం తాలికలు. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.